న్యూస్ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమాలు ఏర్పాటు అయితే ఇంకా 5 పేజీల ప్రసంగం ఉండగానే ప్రసంగం ఆపేసిన రేవంత్ రెడ్డి ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ప్రసంగం మధ్యలో ఆపుతున్నట్లు తెలిపిన రేవంత్ చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు చివరగా